తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థతతో బొగ్గు బ్లాకులను జారవిడుచుకున్నాయన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు. కోయిగూడెం, శ్రవణపల్లి బొగ్గు బ్లాక్పై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సింగరేణికి అప్పచెప్పే పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల చేతకంతనం వల్లనే ఆలస్యం జరుగుతుందన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి జాతీయ కార్మిక సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలు బీఎంఎస్ బీజేపీని విమర్శించాలని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాకును సింగరేణికి అప్పగించిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. నేను పరిచయం చేసుకున్నాను. కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శిగా లాస్ట్ మంత్ మనకు జరిగిన మహాసభల్లో ఎన్నుకోవడం జరిగింది. మిత్రులందరికీ మరొక మారు నమస్కారాలు తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ గైడ్లైన్స్ మిత్రులందరికీ కూడా నమస్కారం. అదే సింగరేణి పరిశ్రమ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఈరోజు సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బాయిలు రావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని బొగ్గు బ్లాకులు ఓడగొట్టిర్రో మనందరూ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో మరి అలిగేషన్కు పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్నప్పటికీ మీరు దరఖాస్తు చేసుకొని బొగ్గు బాయిలు ఇస్తామంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ తాడిచెర్ల 2కు సంబంధించింది ఇది చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించింది భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది మొదటి నుంచి 2019 నుంచి దాదాపుగా అన్వేషణ విభాగం సర్వే చేసినప్పటి నుంచి అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరికీ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బొగ్గు బ్లాక్ తోటి సహకరించిన మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వారందరికీ కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.